ఈ రోజుల్లో అందరము కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం స్తుతించడంలో గడపాలని ఆశపడే వారంగా ఉన్నాం. మన జీవితంలో ఏది ఎదురైనా కష్టాలు కానీ, నష్టాలు కానీ, సుఖాలు కానీ, ఆపదలు కానీ, శోధనలు కానీ, పరీక్షలు కానీ, ఓటములు కానీ, విజయములు కానీ ఏది ఎదురైనా కూడా అన్ని విషయంలో దేవుని స్తుతించాలని ఆశపడే వారంగా ఉన్నాం. అయితే దేవుని స్తుతించే ప్రజలు 3 రకాలుగా ఉంటారు. ఒకటి, అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తారు, ఏమీ బాగోలేనప్పుడు స్తుతించలేకపోతారు. రెండవది, ఏమీ బాగోలేనప్పుడు కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా దేవుని స్తుతిస్తారు, దేవునికి సమీపం అయిపోతారు. కానీ వారు అన్నీ బాగున్నప్పుడు మాత్రం స్తుతించలేకపోతూ ఉంటారు. మూడో కేటగిరీ మనం చూసినట్లయితే అవి కష్టాలే కానీ, విజయాలే కానీ, సుఖమే కానీ, నష్టమే కానీ, బాధే కానీ ఏది ఎదురైనా కూడా అన్ని వేళలో స్తుతించేవారు ఉంటారు. ఈ 3 కేటగిరీలలో మీరు ఏ కేటగిరీకి చెందినవారు? సహజంగా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఎక్కువగా కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా స్తుతిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయట మీ విషయంలో దేవుని చిత్తము అని. ఈ మాటను విన్న మీరు అన్ని విషయాలలో దేవుని స్తుతించాలని ఆశపడుతున్నారా? అయితే అన్ని విషయాలలో ఎలా స్తుతించడం సాధ్యం అనేది ఒక 3 విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిది, స్తుతి అనేది మన పరిస్థితిని బట్టి కాదు, దేవుని స్వభావాన్ని బట్టి చేయాలి. మన పరిస్థితులు రోజు రోజుకు మారిపోతూ ఉండవచ్చు. ఈరోజు సంతోషం ఉంటే రేపు బాధ రావచ్చు. కానీ మన దేవుడు ఎన్నడూ మారనివాడు, మార్పు లేనివాడు. అందుకే మన పరిస్థితులను చూసి స్తుతిస్తే ఎక్కువ సమయం స్తుతించలేము. కానీ దేవుని ప్రేమను, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేశాడో వాటన్నింటిని బట్టి మనం వాటిని ధ్యానిస్తూ ఆయన స్వభావాన్ని బట్టి మనం స్తుతించడం ప్రారంభిస్తే మన నోటి స్తుతులు ఊటల్లాగా ప్రవహిస్తూ ఉంటాయి. సమయం కూడా సరిపోదు. అరే, అప్పుడే ఇంత సమయం అయిపోయిందా అని అనిపించేలాగా ఉంటుంది. రెండవది, కీడును కూడా మేలుగా మార్చే దేవుడు నాకున్నాడు అన్న ధైర్యముతో మనం దేవుని స్తుతించడానికి ముందడుగు వేయాలి. మన జీవితంలో మనకు నచ్చనివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కష్టం ఎదురైనప్పుడు కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, రోమా 8:28 మనం చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును, అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, ఏ రకమైనవైనా సరే మేలుకరంగా. హల్లెలూయా! చూసారా? అందుకే అన్ని విషయాలలో మనం స్తుతించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు నష్టంలా అనిపించేది పరిస్థితి వెనుక కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక దాచిపెడతాడు. కీడు వెనుక దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాచిపెడతాడు. ప్రతి అవమానం వెనుక ఒక ఆశీర్వాదాన్ని దాచిపెడతాడు. అందుకే యేసయ్యా, ఈ పరిస్థితి నాకు బాధ కలిగిస్తున్నా సరే, దీనిలో నేను కృంగిపోవడానికి బదులుగా స్తుతిని ఎంచుకుంటున్నాను అని స్తుతించడం ప్రారంభించండి. అప్పుడు ఆ నష్టము కూడా, ఆ కష్టము కూడా, ఆ కీడు కూడా మనకు మేలుగా మార్చబడుతుంది, గొప్ప సాక్ష్యంగా మార్చబడుతుంది. మూడోదిగా మనం చూసినట్లయితే, స్తుతి సాతాను కోటలను బద్దలు కొడుతుంది. అవును, మన జీవితంలో సమస్యలు వచ్చాయని బాధపడుతూ కూర్చుంటే సాతాను సంతోషిస్తూ ఉంటాడు. కానీ కష్టాల్లో కూడా మనం దేవుణ్ణి చేతులెత్తి స్తుతించగలిగినట్లయితే సాతాను ఓడిపోతాడు. అందుకే అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తాం పౌలు-శీలల గురించి. వారి గురించి మనందరికీ తెలిసిందే. అక్కడ వారు కేవలం దేవుని సువార్త ప్రకటించినందుకు, దేవుని కార్యం జరిగించినందుకు కొరడాలతో కొట్టి చెరసాల్లో వేయిస్తారు. అక్కడ బాడీ అంతా కూడా గాయాలు, రక్తము కారుతుంది. అర్ధరాత్రి వేళ చాలా ఆకలితో ఉండవచ్చు, లేకపోతే చాలా అలసిపోయిన స్థితిలో ఉండవచ్చు. రోజంతా దేవుని పని చేసి 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 తిరిగి అలసిపోయి ఉన్న స్థితిలో కూడా వారు ఏం చేస్తున్నారు? చెరసాల లోపల వేస్తే దేవుని దూషించలేదు, దేవుని ప్రశ్నించలేదు. దానికి బదులుగా వారు ఏం చేశారు? దేవుని స్తుతించారు. అయ్యో, మాకేంటి ఈ పరిస్థితి వచ్చింది, దేవుని పని చేసినందుకు మాకు ఇలాంటి ప్రతిఫలం వచ్చింది అని వారు ఏమాత్రమూ అసలు ఆలోచించలేదు. అందరి ముందు అవమానం పాలయ్యామే అని ఏమాత్రం కృంగిపోకుండా, వారు చెరసాల్లో ఉన్నందుకు ఏమాత్రం బాధపడకుండా, ఆ చెరసాల నుండి అసలు విడుదల కలుగుతుందో లేదో అన్న ఆలోచన కూడా లేకుండా కేవలం దేవుని స్తుతిస్తున్నారు. దానికి ప్రతిగా వారు పొందుకున్న ఫలితం గొప్పగా ఉంది. కాబట్టి మనం నేటికి కూడా వారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారు అర్ధరాత్రి వేళ, అలసిపోయిన వేళ, అందరూ పడుకున్న వేళలో కూడా దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. ఆ శ్రమలో వారు దేవుని ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించారో వారి పక్షాన దేవుడు పోరాడడం ప్రారంభించాడు. శ్రమలో చేసే స్తుతికి అంత శక్తి ఉంటుంది. బైబిల్లో ఇంకా ఎవరైనా ఇలా చేశారా అని మనం ఆలోచించినట్లయితే, సర్వస్వం కోల్పోయినా కూడా ఆగని స్తుతి యాగము చేశాడు ఒక భక్తుడు. ఇతనికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కీడులు, పరీక్షలు, శోధనలు ఎదురైనా కూడా, అన్నీ కోల్పోయినా కూడా స్తుతించడం మాత్రం కోల్పోలేదు. యోబు స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుణ్ణి ప్రశ్నించేవాళ్ళం, దేవుని పైన సనిగేవాళ్ళం. మరికొందరైతే దేవుణ్ణి విడిచిపెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ యొక్క దేశంలోనే యోబు నీతిమంతుడని వాక్యం సెలవిస్తుంది. దేవుడే చెప్తున్నాడు నీతిమంతుడు అని, భక్తిపరుడు అని.
కానీ అంత భక్తి చేసినా కూడా భక్తిహీనులందరికీ కలగని గొప్ప శోధన కలిగింది యోబుకి. దానికి ప్రతిగా దేవుని పైన సనగలేదు, దేవుని ఒక్క మాట కూడా అనలేదు, దేవుని అసలు తిరిగి ప్రశ్నించలేదు, ఎందుకు ప్రవ్వా అనే మాట కూడా అనలేదు. కానీ ఈ రోజుల్లో మనమైతే చిన్న సమస్య రాగానే, చిన్న అనారోగ్యం రాగానే, ఏదైనా అనుకున్నది జరగకపోతే వెంటనే ఎందుకు ప్రవ్వా ఇలా చేసావు, ఎందుకు 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 అని దేవుని అడుగుతూ ఉంటాం. ఎందుకు అని ఎప్పుడు ఒక కుండ కుమ్మరివాణ్ణి అడగదు, ఎందుకు అని ఒక బంగారం కంసలివాణ్ణి అడగదు, ఎందుకు అని ఒక వెండి తన యజమానుని అడగదు, ఎందుకు అని ఒక కుక్క తన యజమానుని అడగదు, ఎందుకు ఇలా చేసావని అసలు ఏది తిరిగి అడగదు. కానీ మనం మాత్రం మన సృష్టికర్త అయిన దేవుణ్ణి, గొప్ప దేవాది దేవుని, రాజాది రాజుని మాత్రం ఏదైనా చిన్నది అనుమతిస్తే చాలు వెంటనే మనం ఎందుకు ఇలా చేసావు ప్రవ్వా, ఎందుకు అని అడుగుతాం. ప్రతి దాని వెనుక దేవుడు ఒక ఉద్దేశంతోనే మన జీవితంలో ఆలోచిస్తాడు. ప్రతి దాని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి దాని వెనుక ఒక మేలు దాగి ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదురయ్యే దేన్ని బట్టి కృంగిపోకండి. మనమైతే 5 నిమిషాల కంటే ఎక్కువగా స్తుతించలేకపోతూ ఉంటాం. ఏ పరిస్థితి ఎలా ఉన్నా, మంచిగా ఉన్నా 5 నిమిషాలు స్తుతించలేకపోతాం, పరిస్థితులు బాగోలేకపోయినా కూడా 5 నిమిషాల కంటే ఎక్కువగా స్తుతించలేకపోతూ ఉంటాం. ఏమి బాగోలేనప్పుడు మనం చేసే స్తుతి మనకు గొప్ప శక్తినిస్తుంది, వెంటనే విడుదలనిస్తుంది, గొప్ప జయాన్ని తీసుకొస్తుంది. అన్నీ బాగున్నప్పుడు కూడా మనం స్తుతించగలిగినట్లయితే ఏమి బాగోలేని పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే మనం జవాబు పొందుకుంటాం, వెంటనే జయాన్ని పొందుకుంటాం, వెంటనే విడుదల పొందుకుంటాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో చేసే దేనికి మనం ప్రతిఫలం పొందుకోకుండా మానం. ఎందుకంటే దానియేలు చూడండి, అన్నీ బాగున్నప్పుడు కూడా దేవుని ముమ్మారు స్తుతించాడు. అప్పుడు ఆయనకి ఏ ఫలితం కనిపించలేదు, కానీ సింహాల బోనులో పడినప్పుడు ఆయన గొప్ప జయాన్ని చూశాడు. అందుకే రాజు అంటాడు కదా అక్కడ, నెబుకద్నెజర్ రాజు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే. హల్లెలూయా. మనం అనుదినము దేవుణ్ణి మానక స్తుతించటం వలన మనకు శ్రమలు కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు గొప్ప టెస్టిమోనీగా అవన్నీ మారుతాయి. కానీ మనమైతే అన్నీ బాగున్నప్పుడు మన ఇష్టానుసారంగా సమయాన్ని గడుపుతూ ఉంటాం, ఏదో దేవుని కొద్ది సమయం ఇవ్వాలి కదా అని ఇస్తూ ఉంటాం. కానీ ఏమీ బాగోలేని పరిస్థితులు ఎదురవగానే వెంటనే జయం చూడాలి, వెంటనే విడుదల పొందాలి అని ఆశపడుతుంటాం. అది ఎలా సాధ్యమవుతుంది? చూడండి, అన్నీ బాగున్నప్పుడు సైనికుడు మంచిగా కూర్చొని తిని పడుకొని ఉంటే, ట్రైనింగ్ లేకపోతే శత్రువు ఎదుర్కోవడానికి, శత్రువు వచ్చినప్పుడు యుద్ధంలో నిలబడినప్పుడు అతనికి ట్రైనింగ్ లేకపోతే ఓడిపోతాడు. అదే అన్నీ బాగున్నప్పుడు, మంచిగా బలంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అతను ట్రైనింగ్ తీసుకొని ఉంటే శత్రువు రాగానే పోరాడితే వెంటనే జయం కలుగుతుందా లేదా? అలాగే మన జీవితం కూడా. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించిన భక్తులు బైబిల్లో ఎందరో ఉన్నారు. బైబిల్ తర్వాత మనందరికీ తెలిసిన భక్తులు కూడా ఎందరో ఉన్నారు. బైబిల్ ఒకవేళ ఈ కాలంలో రాయబడి ఉంటే ఈ భక్తులందరి పేర్లు అందులో తప్పకుండా రాయబడి ఉండేవి. ఎందుకంటే అన్ని విషయాలు వారు స్తుతించగలిగారు. నేటి కాలంలో మనమైతే బాగున్నప్పుడు స్తుతిస్తున్నాం, బాగోలేనప్పుడు స్తుతించలేకపోతున్నాం. యోబు భక్తునిలాగే జాన్ వెస్లీ గారు కూడా తనకున్న సమస్తం కోల్పోయినప్పుడు, తన ఇంగ్లాండ్ దేశంలో తను సువార్త ప్రకటిస్తున్న స్థలంలో అతను ఒకరోజు భయంకరమైన శోధనను ఎదుర్కొన్నాడు. ఒక ఊరిలో తను ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వార్త తెలిసిన శత్రువులు తన ఇంటి దగ్గరకు వచ్చి తన ఇంటికి మొత్తం అగ్ని పెట్టేసి వారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ వార్త తెలిసిన జాన్ వెస్లీ గారి ఇంటికి వచ్చి చూసేసరికి తన ఇల్లంతా కూడా ఆ యొక్క మంటలో తగలబడిపోతూ ఉంటుంది. తను అప్పటి వరకు రాసుకున్న అమూల్యమైన బైబిల్ నోట్స్లు, పుస్తకాలు, తన జీవితాంతం దాచుకున్న సర్వము ఇంకా ఆ ఇంటిలోనే మొత్తం కాలిపోతుంది. అప్పుడు తను రోడ్డు మీద కూర్చొని ఒక మాట అంటారు, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తను పూర్తిగా నష్టపోయారు, అన్నీ కోల్పోయారు. కానీ ఏమంటాడో తెలుసా జాన్ వెస్లీ గారు? ఆ రోడ్డు మీద మోకరించి, ఏసయ్యా నీకు స్తోత్రమయ్యా, నా ఇల్లు కాలిపోయినా కూడా నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు, దాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. నా పుస్తకాలన్నీ కాలిపోయినా నా హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరచావు, నీకు స్తోత్రమయ్యా. నాకున్న సమస్తం పోయినా నేను స్తుతించే పెదవులు నాకు ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆ కష్ట సమయంలో కూడా, అన్నీ కోల్పోయిన ఆ వేళలో కూడా ఎవరిపైన నిందలు వేయకుండా, దేవునిపైన కూడా నిందలు వేయకుండా ప్రతి చిన్నదాన్ని బట్టి అక్కడ మోకరించి దేవుని నమ్మకత్వాన్ని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. అయితే జాన్ వెస్లీ గారు ఆ రాత్రి ఆ శ్రమల మధ్యలో ఆయన అర్పించిన ఆ స్తుతియాగం వృధా కాలేదు. వెంటనే జవాబు కనిపించలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత మునుపటి కంటే కూడా దేవుడు గొప్పగా ఆయనను ఆశీర్వదించాడు. అందుకే ఆయన రాసిన పుస్తకాలేంటి, ఆయన జీవిత చరిత్ర ఏంటి, ఆయన జీవన విధానం ఏంటి, ఆయన మాదిరి ఏంటి, అనేకులను కూడా దేవుని వైపు నడిపిస్తూ ఉంటాయి. ఆయన ఒకే మాట చెబుతుంటారు ఎప్పుడూ కూడా, మీరు అన్ని విషయాల్లో దేవుని స్తుతించడం నేర్చుకుంటే సాతాను మిమ్మల్ని ఏ కష్టంతోనూ పడగొట్టలేడు అని. అంత మాత్రమే కాదు, మరో భక్తుడు అంటాడు, మీరు స్తుతించే పెదవులు కలిగి ఉంటే అసలు అడిగే అవసరతే రాదంటాడు. హల్లెలూయా. అవును కదా. మనల్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడు?
అడగడానికి కాదు, స్తుతించడానికి. అందుకే ఆదాము అవ్వను సృష్టించకముందే వారికి కావాల్సిన సమస్తాన్ని దేవుడు సృష్టించాడు. ఈరోజు మీకు ఏ అవసరత ఉందో వాటన్నింటినీ దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. మీరు స్తుతిస్తే వాటిని స్వాధీనపరుచుకుంటారు, స్తుతిస్తే స్వతంత్రించుకోగలుగుతారు, స్తుతిస్తే సొంతం చేసుకోగలుగుతారు. మరి ఈరోజు మీరు అన్ని విషయాల్లో స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారా? చూశారు కదా, జాన్ వెస్లీ గారి ఇల్లు కాలిపోతున్నా కూడా ఆ శ్రమల మధ్యలో, ఆ మంటల మధ్యలో, అన్నీ నష్టపోయిన స్థితిలో కూడా దేవునిపైన సనగకుండా, గొనుగకుండా, దేవుని తిరిగి ప్రశ్నించకుండా యోబులాగా స్తుతించాడు. యోబు భక్తుడు కానీ, జాన్ వెస్లీ గారు కానీ అటువంటి శోధనల మధ్యలో కూడా ఎలా స్తుతించగలిగారు వాళ్ళు? వారు పరిస్థితులను చూడలేదు, దేవుని వైపు చూశారు కాబట్టి స్తుతించగలిగారు. ఈ యొక్క కీడును, ఈ యొక్క అవమానాన్ని, ఈ యొక్క నష్టాన్ని దేవుడు మేలుగా మార్చగలిగిన సమర్థుడు అని వారు దేవుని నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏమై ఉన్నాడో వారు తెలుసుకున్నారు కాబట్టి దేవుని స్తుతించగలిగారు. ఈరోజు మీరు విశ్వసిస్తున్నారా? మీ కష్టాన్ని, నష్టాన్ని, మీ సమస్యని దేవుడు సాక్ష్యంగా మార్చగలడని నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? అయితే మీ విశ్వాసాన్ని క్రియల్లో కనపరచండి. క్రియలు లేని విశ్వాసం మృతమని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం ప్రతిరోజుకు ఒక్కసారి చదివితే మనలో విశ్వాసం ఎంతో పురిగొల్పబడుతుంది. చక్కటి మాటలు ఉంటాయి అక్కడ. మనం దేవుణ్ణి విశ్వసిస్తున్నట్లయితే, దేవునిపైన నమ్మకం ఉంచినట్లయితే మనం సనగము, మనం సంశయించము. దేవుడు దీన్ని మేలుగా మార్చగలిగిన వాడు అని సమస్తాన్ని బట్టి మనం దేవుని స్తుతించగలుగుతాం. ఈరోజు మీ జీవితంలో ఏది నష్టపోయారని ఏడుస్తున్నారు? ఏది కాలిబూడిదైపోయిందని నిరాశపడుతున్నారు? జాన్ వెస్లీ లాగా, యోబు భక్తునిలాగా ఆ కష్టంలో కూడా మీరు మోకాళ్ళుని, యేసయ్యా నాకున్నదంతా పోయినా కూడా నీవు నా పక్షాన ఉన్నావు, నా ప్రతిదీ అపవాది దొంగిలించినా, మనుషులు దొంగిలించినా నీవు తిరిగి నాకు రెండంతలుగా మేలు చేసే దేవుడు అని నమ్మి విశ్వాసముతో మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా స్తుతించడం ప్రారంభించండి. ఆలస్యం ఏమీ అవ్వలేదు, ఇప్పుడైనా ప్రారంభించండి. దేవుడు మీ బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు, మీ భారభరితమైన జీవితానికి ప్రతిగా మీకు స్తుతి వస్త్రాన్ని ఇచ్చే దేవుడు, మీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, మీ మారా జీవితాన్ని మధురంగా మార్చే దేవుడు. ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నమ్మదగినవాడు. అందుకే భక్తులందరూ ఏ పరిస్థితులు ఎదురైనా కూడా దేవుని స్తుతించి గొప్ప జయాన్ని చూశారు, గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నారు. వారి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో కూడా చేయడానికి నేడు అంతే సమర్థంగా ఉన్నాడు. ఆయన శక్తి తగ్గలేదు, ఆయన బలము తగ్గలేదు, ఆయన హస్తము కొరచు కాలేదు, ఆయన చూడడం మానలేదు, ఆయన చెవులు మందం కాలేదు, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన వింటూ ఉన్నాడు, ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి స్తుతించడం మానకండి, స్తుతించడం ఆపకండి. ఏ పరిస్థితులు రాని అన్ని విషయాల్లో స్తుతించడానికి ప్రయత్నించండి.